చెప్పండి. అందరికీ నమస్కారం. నేను మీ సత్కపల్లి బాబు, కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈరోజు ఈ మీడియా ముఖంగా రావడం ప్రధాన కారణం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క భావజాలాన్ని సమాజానికి తెలియవలసిన బాధ్యత నా పైన ఉంది. అందుకని ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం ముఖ్య కారణం అది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి రేపు పాడేరు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి శర్మిలారెడ్డి గారు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాడేరు నియోజకవర్గంలో 5 మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్తారని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మన గిరిజన ప్రాంతంలో చాలా భిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు చాలా సంతోషం కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు గతం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మన గిరిజన ప్రాంతంకి ఏం చేశారో ఇవన్నీ కూడా గిరిజన ప్రాంత యువకులుగా, మేధావులుగా, విద్యావంతులుగా అందరూ కూడా తెలుసుకునే అవసరం ఉంది. ప్రభుత్వ పథకాలు పేరు చెప్పి ఈరోజు ఓట్లు అడగడం కోసం కాదు, మన ఉనికిని, మన అస్తిత్వాన్ని, మన యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఓట్లు అడగడానికి ఈ 2 పార్టీలకి ధైర్యం సరిపోదు. మరి ఎందుకు సరిపోదని మీరు అడగవచ్చు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మన అస్తిత్వం కోసం, ఈరోజు మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పెట్టినటువంటి జియో నెంబర్ 3. ఆ జియో నెంబర్ 3 ముఖ్య ఉద్దేశం ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% ప్రభుత్వ ఉద్యోగాలు ఈ స్థానిక గిరిజనులకు ఇవ్వాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో జియో నెంబర్ 3ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ విషయంపై మేము ఖచ్చితంగా గిరిజన పార్టీలో ఉన్నాము, గిరిజన కోసం పోరాటం చేస్తున్నాము అని గొప్పలు చెప్పుకునేటువంటి నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునేటువంటి పెద్దలు ఈ ఎస్టీల కోసం, ఆ జియో నెంబర్ 3 కోసం ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అభ్యర్థులుగా ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అడుగుతున్న ప్రశ్న, మరి నేను అడుగుతున్న ప్రశ్నకి టీడీపీ అభ్యర్థి అయినటువంటి గిడ్డీశ్వర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మత్స్య విశ్వేశ్వరరాజు గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జియో నెంబర్ 3 గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం దీన్ని చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడున్న పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి మరి పిటిషన్ వేసి ఉండి దాని మీద మంచి లాయర్ని పట్టుకొని మన వాదనలు వినిపించుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఈ 2 జరగలేదు. అంటే కేవలం ఓట్ల కోసం ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టి మరి మనకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మీకు అందరికీ తెలుసు, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి డిఎస్సి పోస్టులు 6,100 పోస్టులు ఇచ్చారు. మరి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు 35,000 పైచీలకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. చింతపల్లి కేంద్రంగా వచ్చి 24,000 ఉందని ప్రకటించారు. మరి తీరా నోటిఫికేషన్ వస్తే 6,100 ఇచ్చారు. మరి ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మరి మోసగించడం కాదా, వాళ్ళని మభ్యపెట్టడం కాదా, ఇది ఎలక్షన్ స్టంట్ కాదా? వీటిపైన కూడా స్థానిక పార్టీ ఈ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సమాధానం చెప్పాలి. ఇంకా 2వ అంశం, బోయ వాల్మీకులని ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళిద్దరిని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాను. 2017లో టీడీపీ ప్రభుత్వ పథకాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజనులతో పాటు ఎస్టీ జాబితాలో బోయ వాల్మీకులను కల్పిస్తున్నటువంటి తీర్మానాన్ని ఆనాటి టీడీపీ ప్రభుత్వం చేసింది. మరి ఆ రోజు వరకు ఈనాటి దాకా కూడా ఏ ఒక్క నాయకుడు, మన స్థానిక గిరిజన నాయకుడు దీని మీద ప్రశ్నించలేదు. అంటే మీ అధినాయకుడు మీకు భయమా?
మీ అధిష్టానం అంటే నిర్ణయానికి మీరు కట్టుబడి గిరిజన ప్రాంతాన్ని ఉన్నటువంటి హక్కుల్ని చట్టాలు మీరు మీ స్వార్థం వాడుకుంటారా? దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. మరి ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఎస్టీ కమిషన్ వారు ఈ యొక్క బోయ వాల్మీకుల్ని కలపడానికి ఆమోదం తెలిపినటువంటి ఒక మాట సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఆ రోజు ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే, మరి మనం అనుకున్నటువంటి మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు దీని మీద మాట్లాడలేదు? మరి ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి విజయసాయి గారు ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారులే ఎస్టీ కమిషన్ తీర్మానం ఇచ్చినటువంటి ప్రకటన చేశారు. ఆన్ రికార్డు, ఏదో నేను పొలిటికల్ విమర్శ కోసం కాదు, అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన అంశం మనకు తెలుసు. మరి ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. మరి ఆ తీర్మానంలో ఈయన సంతకం పెట్టారా? పెడితే ఇప్పుడు ఆయన గిరిజన పక్షాన ఓట్లాడడానికి ఆయనకి నైతిక హక్కు ఉందా? ఇది కూడా ప్రతి ఒక్క గిరిజనటువంటి ప్రాంతంలో మేధావులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మరి ప్రజా సంఘాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇటువంటి అధికార పక్షంలో ఉండి మన చట్టాలు, మన హక్కులకి విఘాతం కల్పించిన నాయకుడికి మరి మనం ఓటు హక్కుతో మరి బుద్ధి చెప్పి మీ అభ్యర్థి అయినటువంటి నేను, శతకములు అటువంటి నేను ఈరోజు ఇక్కడ రాజకీయ ప్రక్షాళన కోసం, ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మార్పు కోసం నేను రాజకీయాలకు వచ్చాను. ఖచ్చితంగా మీరు అందరూ అవకాశం ఇస్తే ఈ అంశం పట్ల నేను పోరాటం చేస్తాను. ఇప్పుడే చెప్పాను, మూడో అంశం ప్రధానంగా మన గిరిజన ప్రాంతంలో సింతపల్లి మండలం కేంద్రంగా హైడ్రో పార్క్